హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఒక్క దినాన్ని బట్టి దేవుడు నామని మహిమ కలుగుగాక. ఈ దినం ప్రార్థనతో మనం సమయాన్ని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడ, మహోన్నతుడనైనా, సర్వశక్తి మంతుడనైనా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం యేసయ్యా, కనపరుస్తున్నాం యేసయ్యా. దేవా అయ్యా తండ్రి ప్రభా, ఈ సమయంలో మా మధ్యకి మీరు రండి యేసయ్యా. తండ్రి ప్రభా, నీ వాక్కుతో మా హృదయాన్ని మీరు తెప్పరిల్లా చేయండి యేసయ్యా. మా హృదయాలకు తండ్రి ప్రభా ఏ వాక్కు తండ్రి అవసరమో తండ్రి ప్రభా, నీ వాక్కు ద్వారా అయ్యా మీ ఆదరణ మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా, తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా అయ్యా తండ్రి ప్రభా మీరు ఈ వాక్కు ద్వారా తండ్రి మీరు వాళ్ళ ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకమని నైనా ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామను స్తుతిస్తా ఉన్నాము. అయితే ఈ దినాన దేవుడు నీతో నాతో చెప్పాలని ఆశపడుతున్న మాటని బైబిల్లోంచి ధ్యానించుకుందామా. ఆయన నీ పాదములను దేవుడు తొట్టిల్లని ఇను అని చెప్పి దేవుడు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడు మన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన కాపుదల ఉంచాలని ఆయన దేవుడు చెప్తాడు కదా. నీ చేయి పట్టుకొని వెన్ను తట్టి ఆలోచన చెప్పుదునని దేవుడు చెప్తాడు కదా. దేవుడైతే మనం ఎప్పుడైతే మన చేతిని మన జీవితాన్ని ఆయన చేతికి అప్పగిస్తామో, ఎప్పుడైతే మనని బాప్తిజం తీసుకొని మన యొక్క ఆయనకి సజీవ యాగంగా దేవుని ఆయన మన సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన రక్తంలో మనం కడగబడడానికి ఆయన స్వరక్షకునిగా మనం అంగీకరించడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో దేవుడు చెప్తాడు ఆ దినం నుంచి కూడా దేవుడు నిన్ను పాదము తొట్టిల్లని ఇవ్వకుండా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించిన నాటి నుంచి కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన నీ పాదాన్ని తొట్టిల్లని ఇయ్యడంట. నీ చేయి పట్టుకొని వెన్ను తట్టి దేవుడు ఆలోచన చెప్తానని చెప్తున్నాడు. అయితే కీర్తన గ్రంథము 121 అధ్యాయంలో చూసుకున్నట్లయితే 3వ వచనం చూసుకున్నట్లయితే ఆయన నీ పాదములను తొట్టిల్లనియడు, ఆయన నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆయన నీ పాదాలను తొట్టిల్లనియడు అని చెప్తున్నాడు. నిన్ను కాపాడువాడు ఆయన కునుకడు అని చెప్తున్నాడు. ఆయన కునుకు వేయకుండా దేవుడు నిన్ను కూడి తన పిల్లలను రెక్కల కింద కాపాడినట్లు దేవుడు నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు. అయితే ఆయన మన పాదాలను తొట్టిల్లనీయకుండా ఎక్కడ మనం పడిపోకుండా, ఏ పాపంలో ఏ శాపంలో పడిపోకుండా, ఏ మనుషుల యొక్క దురభిమాన పాపాల్లో మనం పడిపోకుండా దేవుడు మనని ఆయన రక్తంతో మనల్ని కడిగి ఆయన మన పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధ జీవితం మనం జీవించాలని ఆయన మన జీవితాన్ని ఆశపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు చెప్తాడు కదా, ఎప్పుడు ఆయన మన ప్రతి విషయంలో మన రాకపోకల విషయం ప్రతి విషయంలో మనం ఎప్పుడు ఈ గొప్ప యొక్క మేలును మనం గమనిస్తాము. ఎప్పుడైతే మన యొక్క ఈ డిఫరెన్స్ దేవుని మనం అంగీకరించినప్పుడు, దేవుని మన చేతిని దేవుని జీవితాన్ని మనం దేవుని చేతికి అప్పగించినప్పుడు ఈ డిఫరెన్స్ మనం ఎలా ఎప్పుడు చూస్తాం తెలుసా? దేవుడు చెప్తున్నాడు. అదే కీర్తన గ్రంథము 122వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తాడంటే 6వ వచనం చూసినట్లయితే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిని మనము ఆ దేవుని సన్నిధి కోసం అంటే మన దేవుడు చెప్తాడు నీ ప్రాకారాల్లో నెమ్మది కలిగినట్లుగా నీ నగరులలో ఏమంటారు క్షేమము కొరకు మనము యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలా. దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించేవారిగా, దేవుని మందిరం అంటే దేవుని యొక్క మందిరం కోసం అంటే మన హృదయము మన జీవితము, అదేవిధంగా మన క్రైస్తవం ఇప్పుడు జరుగుతున్న ప్రతి దాడులు అన్ని ఘోరమైన పరిస్థితులు ఇవన్నీ దేవుడు ఎప్పుడో మనకి చెప్పాడు. ఎప్పుడు ఏంటంటే మనము ప్రార్థన చేసేవారిగా మన యెరూషలేము అంటే మన యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేసేవారిగా, మన యొక్క ప్రకారాలలో నెమ్మది కలిగినట్లుగా, అదేవిధంగా మన నగరుల క్షేమం కొరకు మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీ సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును ఎవరి కోసమని మన సహోదరుల నిమిత్తము మన సహవాసుల నిమిత్తము కూడా మనము మందిరం మేలు కొరకు మనము ఏం చేయాలంటే వాళ్ళందరి కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలా. ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవునికి లెక్క చెప్పాల్సిన వారం అయి ఉండామండి. అయితే మన చుట్టూ జరిగే ప్రతి పరిస్థితి కూడా ఇది నాది కాదు, ఇది నాకు సంబంధం లేదు కదా, నేను మంచిగానే జీవిస్తున్నాను అని చెప్పి మనం అనుకుంటున్నామేమో, కానీ మన చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితి కూడా మనం దేవునికి లెక్క చెప్పాలా. నీ చుట్టూ ఈ పరిస్థితులు జరుగుతున్నప్పుడు నువ్వు ఏది నాన్న దేవునికి ప్రార్థన చేసావు, నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఈ విషయంలో నువ్వు ఎంతగా ప్రార్థన చేసావు, ఎంతగా దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఈ విషయం ప్రార్థన చేస్తా ఉన్నావు అని చెప్పి దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. మన రాష్ట్రాల్లో, మన దేశంలో, మన చుట్టుప్రక్కల జరుగుతున్న ప్రతి పరిస్థితి ఎంత దేవుని క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా కానీ దేవుని నామానికి వ్యతిరేకంగా అది జరుగుతున్న ప్రతి దాడులు కానీ ఏంటంటే ఎంతో ఘోరమైన పరిస్థితులు
సాతాను ఇంత హృదయాలని ఆ యొక్క మనసుని ఏ విధంగా బంధిస్తున్నాడంటే ఆ యొక్క మాయలో దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పి ప్రతి ఒక్క రెండవ అక్కడ ఎంతో సమీపంగా దేవుడు చెప్పిన ప్రతి సూచనలు కూడా నెరవేరుతున్నాయి. అయితే ప్రతి దానికి కూడా మన వరకు కంఫర్ట్గా ఉన్నాం, మన వరకు ఏది రాలేదని మనం అనుకుంటున్నామేమో, కానీ దేవునికి ప్రతిదీ కూడా మనం లెక్క చెప్పవలసిన వారమే ఉన్నాము. దేవుడు ఎందుకంటే మన మీద దేవుడు ఆ ప్రార్థన భారం ప్రతి ఒక్కరి మీద బిడ్డ మీద పెట్టారు. మనం వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం అని ఏదో లేదు. కానీ సంఘం పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందండి? అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసింది. మనం కూడా మన క్రైస్తవత్వం కోసం, లేదా మన దేశం కోసం, మన రాష్ట్రాల కోసము జరుగుతున్న భయంకరమైన ఒక విచ్ క్రాఫ్ట్ లాంటిది, అంటే అది ఒక తంత్రం లాంటిది జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క మాయలో మనము నివసిస్తూ ఉన్నాము. ఎటు చూసినా మరణాలు, ఎటు చూసినా చెడు వార్తలు, ఎటు చూసినా కూడా ఘోరాలు, హత్యలు ఏమంటారు, తల్లులు బిడ్డలను చంపడము, చాలా ఘోరమైన గర్భిణీ స్త్రీలని భర్తలు చంపడం, అసలు మానవత్వం అనేది లేకుండా ఎంతో క్రూరత్వం, కఠిన హృదయాలు అయిపోయి ఎంత మానవత్వం లేని ఒక మన చుట్టూ మన పరిస్థితుల్లో నివసిస్తున్నాం. మనది ఏమైపోతుంది? మన చిన్న బిడ్డలు మనం ఎటువంటి వాతావరణంలో పెంచుతున్నాము, ఏది మన బిడ్డలు నేర్చుకుంటారు అని అంటే ఘోరమైన అటువంటి వాతావరణంలో మనము నివసిస్తూ ఉన్నాము. కానీ మన ప్రార్థనతో మన కుటుంబాలను, మన సంఘాలు, మన రాష్ట్రాలు మనం కప్పుకోవాలా. ఆయన యొక్క రక్తంతో మనం మన కుటుంబాలను కప్పుకున్నప్పుడు ఆనాడు ఈ యొక్క చెడు యొక్క వాతావరణము, గాలియే కలుషితం అయిపోయింది అన్నట్లు వాతావరణంలో మనము జీవిస్తూ ఉన్నాము. ఏది చేసినా ఇదేది తప్పు, ఇది తప్పు కాదు అని అనే పరిస్థితి ఏది లేదు కదండి. అయితే ఇలాంటి సమయంలో ఐగుప్తులు ఇజ్రాయేలీలు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గుమ్మాలకు ఏ విధంగా దేవుని యొక్క రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని ఏ విధంగా వాళ్ళు రాసినప్పుడు మరణము, ఆ యొక్క తెగుళ్ళన్నీ వాళ్ళ గృహాలు ఏ విధంగా దాటిపోయినాయో, ఈ యొక్క చెడు యొక్క ప్రభావము, కల్మషం ప్రతిదీ కూడా మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన రాష్ట్రాన్ని, మన దేశం నుంచి వదిలి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యొక్క రక్తంతో మన కుటుంబాన్ని, మన దేశం, మన రాష్ట్రాలు, మన సంఘాలను మనము కప్పేవారిగా, నిరంతరం మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రతి విషయంలో భారం కలిగి మన కుటుంబం, పిల్లలు, మన సొంత విషయాలే కాదు కానీ దేవుని విషయంలో మనం భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని కూడా, ప్రతిది కూడా దేవుడు చెప్పే విత్తువానికి మనం ఎప్పుడైతే విత్తినది మనం ఊరికనే పోదకండి. మనం ఏదైతే విత్తుతామో అది మన తిరిగి మన జీవితంలో, మన పిల్లల జీవితంలో మనం అది పొందుకుంటా ఉంటాము. రేపు ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉంటే మన బిడ్డలు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందో కదా. అయితే మన యొక్క ప్రార్థన, మన యొక్క దేవుని యొక్క ప్రజెన్స్ ఏం చేస్తుంది అంటే ప్రతి పరిస్థితిని కూడా మార్చివేస్తుంది. అయితే ఎప్పుడైతే మన ప్రాకారాల కోసం, యెరూషలేము యొక్క క్షేమం కోసము, మన యొక్క నగరుల కోసము, అంటే మళ్ళీ మన యొక్క సహోదరు ఎన్నిటి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా మన జీవితం ఉంటుందో తెలుసా? ఆ ప్రార్థనాత్మను కలిగి, అంటే ప్రతి ఒక్కరి భారాన్ని కూడా నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి మీద, మన యొక్క దేవుని యొక్క రాజ్య భారం మన యొక్క ప్రతి ఒక్క బిడ్డల మీద మోపబడింది. అయితే దేవుడి ఆ భారం ఎప్పుడైతే నీలో దేవుడు ఉండడం దేవుడు చూస్తాడో నీ యొక్క జీవితం ఏ విధంగా మారిపోతుంది తెలుసా? నువ్వు ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఇతరుల కోసం నువ్వు మోకరిస్తున్నప్పుడు, ఇతరుల సమస్య నీ సమస్యగా తీసుకొని నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తున్నప్పుడు నీ పరిస్థితిని దేవుడు ఏ విధంగా మారుస్తాడో తెలుసా? దేవుడు చెప్తున్నాడు. 4 వచ్చిన మనం చూసుకున్నట్లయితే 121 చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు అంటే, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండు, నువ్వు పగలు ఎండ దెబ్బైన వెన్నెల దెబ్బైన నీకు తగలదంట. దేవుడు ప్రతి విషయం నీకు ఇటువంటి ప్రొటెక్షన్ ఎప్పుడు ఇస్తాడు తెలుసా? ప్రతి భారాన్ని, దేవుని యొక్క మనసుని నువ్వు కలిగి ఉన్నప్పుడు, అంటే దేవుని మనసు 100 గొర్రెలు ఉన్నా కూడా ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా ఆయన ఊర్చుకులేని జనం ఆ గొర్రెల కోసం ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దాన్ని వెతుక్కొని పట్టుకొని ఇచ్చి, దాన్ని భుజాల మీద వేసుకొని ఇచ్చి దాన్ని ప్రొటెక్షన్ చేసే దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని మనసును మనం కలిగినప్పుడు మన చుట్టూ పెట్టిన ప్రతి పరిస్థితిని బట్టి కూడా మనం భారం కలిగి ప్రార్థన చేస్తూ యెరూషలేము క్షేమం కొరకు, మన యొక్క నగరాలకు, మన యొక్క పట్టణాలు, లేదంటే మన సహోదరులు సహవాసుల యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన స్థితి దేవుడు ఏ విధంగా మారుస్తాడు తెలుసా? నువ్వు ఆయన నిన్ను పాతాలు తొట్టిలో నీయకుండా ఆయన నిన్ను కాపాడతాడంట. నిన్ను కాపాడవాడు కొనుకడు నిద్రపోడంట. ఆ దేవుడు చెప్పి, యెహోవా నీ కుడి పక్కన ఆయన నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ అని దేవుడు నీకు తగలకుండా ఆయన రక్తంతో ఆయన నిన్ను కప్పుతానంటాడు. అదేవిధంగా దేవుడు చెప్పి, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు నాయన, నీ ప్రాణంను కాపాడును, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేదని యెహోవా నేను కాపాడు అని దేవుడు చెప్తాను. ప్రతి విషయంలో నీ ప్రొటెక్షన్ నువ్వు అనుభవించాలంటే నీ
యొక్క మనం ఏది విత్తుతామో అది మన జీవితంలో కోసుకుంటాం. మనం ఏది ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో ఆ ఫలాన్ని మనం చూస్తాం. ఇతరుల కోసం మనం ఏదైతే భారం కలిగి ఉంటామో, ఇతరులు మనం బాధపడుతున్నప్పుడు, ఇతరులు మన పక్కన వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఏమైనా పక్కన ఉన్న వాళ్ళ అప్పులతోనో అసమాధానంతో బాధపడుతున్నప్పుడు, మనం వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కూడా మనం జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య కూడా ఏది రాకుండా దేవుడు ఆయన రక్తంతో నిన్ను కప్పుతాడు. నిన్ను కప్పడమే కాదు, నీ ప్రార్థన నీ ఇతరులను కూడా విడిపిస్తడం దేవుడు నీ యొక్క జీవితంలో నువ్వు చూస్తావు. నీ యొక్క ప్రార్థన ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు అనుభవిస్తావో, మోకాళ్ళ ప్రార్థన అనుభవ జీవితాన్ని కలిగి ఉంటావో, ఇతరుల కోసం నీ కోసం కాదండి, దేవుడు మన కోసం కాదు, మన ఇతరుల కోసం దేవుడు చెప్తాడు కదా ఏంటండి, ప్రకార నెమ్మది కోసము, అంతేకాకుండా మన నగరుల క్షేమం కొరకు, ఇంకా మన యొక్క సహోదరుల నిమిత్తం, మన నీ సహవాసుల నిమిత్తం కూడా నువ్వు ప్రార్థన జీవితం, ప్రార్థన భారం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నీ ప్రార్థన జీవితము వాళ్ళని విడిపించడమే కాదు, నిన్ను విడిపించడమే కాదు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా విడిపించే స్థితికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. నీ గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నింపబోతున్న ప్రార్థన, ఆత్మ ప్రార్థన, అభిషేక నువ్వు విత్తున్నది నీ బిడ్డల జీవితాల నుంచి నువ్వు కోసుకొని పోతున్నావు అంటే దేవుడి దినాన ఆ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థనలో ఏకీభవిస్తానా. స్తోత్రం యేసయ్యా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, బలవంతుడా, మహోన్నతుడా, నేను స్తుతిస్తున్నాం దేవా, ఘనపరుస్తున్నాను యేసయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, నీకు సమస్తము సాధ్యమేనైనా బలవంతుడా, మహోన్నతుడా, నేను మహిమపరుస్తా ఉన్నాం దేవా. మా ప్రార్థన మీరు ఆలకించమని తండ్రి, ప్రతి ఒక్క విషయంలో నీ యొక్క విజయాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా సహోదరుల కోసం, మా నగరుల క్షేమం కోసం, మా బిడ్డల కోసం ప్రతి విషయంలో తండ్రి ప్రభువైనా అయ్యా మేము ప్రార్థన ఆత్మ కలిగి చుట్టూ జరుగుతున్న ఘోరమైన వాతావరణం కోసం నైనా అయ్యా ప్రార్థన భారంతో, కన్నీటి ప్రార్థన అనుభవంతో, అత్యాశక్తి కలిగి ప్రార్థనతో మేము ప్రార్థించినప్పుడు అయ్యా మా స్థితి మారిపోవడమే కాకుండా ఇతరుల యొక్క స్థితిని మార్చే యొక్క ఉన్నత స్థితికి మమ్మల్ని తీసుకెళ్తాను వాగ్దానం చేస్తున్న దేవుడు అయ్యా. అటువంటి అనుభవంలోకి నన్ను మమ్మల్ని తీసుకువెళ్ళమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాలు మాకు ప్రార్థన మీకు ఆదరణకరంగా ఉన్నట్లయితే మాకు ఇంకొక వాక్యాన్ని మీరు అనేక మందికి మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మీరు ప్రోత్సాహపరచండి. మీ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్న వాట్సాప్లో మీరు టైప్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ కోసం మేము అన్ని దగ్గర ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మాకు ఉన్న ప్రేయర్ టీంలో మీరు జాయిన్ అవ్వాలని అంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఆ ప్రేయర్ టీంలో మీరు యాడ్ అవుతారు. అండ్ 24/7 మీకు వీలైన టైంలో మా ప్రేయర్ వారస్తో కలిగి మీరు ప్రార్థన చేయడానికి దేవుడి యొక్క అవకాశాన్ని మీకు కూడా దేవుడు దయచేస్తాడు. మన రాష్ట్రాల కోసం, మన దేశాల కోసం, మన యొక్క పట్టణాల పెద్దల కోసం, అందరి కోసం మనము ప్రార్థన భారం కలిగి దేవుని దగ్గర భోజాడేవారిగా అనుభవాన్ని కలిగి ఉన్నాము. ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు కూడా పొందుకోవాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు కాంటాక్ట్ అవ్వండి. మీ ఖాళీగా ఉన్న సమయంలో మాకున్న ఈ ప్రేయర్ వారియర్స్ టైంలో మీరు కూడా యాడ్ అవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది. కింద వాట్సాప్ నెంబర్కి మాకు మీరు కాల్ చేసినా, కింద మెసేజ్ చేసినా కూడా మిమ్మల్ని ఆ గ్రూప్లో మీరు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించింది. ఆమేన్.